ఈ దరువు అనేది అంటే అందరూ కలిసి మీరు ఆలోచించినదా మీ ఫ్రెండ్స్ ఎవరని చెప్పారా? మేము మిత్రులం అనుకుంటుండగా మేము తలా ఒకటి అనుకున్నాం. నేనే ఫైనల్ చేసిన, దరువు అయితే బాగుంది. శ్రీధర్ అని శ్రీధర్ వాళ్ళ అన్న శ్రీనివాస్. ఎవరు బలపరిచారు దరువుని? అందరు మిత్రులందరూ కూడా ప్రతిపాదించారు. బలపరిచింది ఎవరు? బలపరిచింది శ్రీనివాస్. శ్రీధర్ అని ఇప్పుడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ అని ఆయన పోలీస్ స్టేషన్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. ఇంకో శ్రీనివాస్ కొంటే శ్రీనివాస్, ఇట్లా చాలామంది మిత్రులందరం కూడా. తర్వాత వికలాంగుడిన శ్రీనివాస్, ఆయన రూమ్లో ఉన్నప్పుడే ఇట్లా అనుకుంటున్నా అలలు బాగుంటుంది, బుక్ మీద రాసినాం అనమాట. అలలు ఊపెనవని వరుసగా రాసుకుని ఉండే. ఈ రాసుకుని ఉన్న దాంట్లో ఆయన చూసిండు, అలలు బాగానే ఉంది, వెళ్ళన్నా బాగుందని చెప్పేసి మమ్మల్ని ఇట్లా అంటుండే. ఎందుకో నచ్చట్లేదు మాకు. అన్న అట్లా కాదన్న, ఇంకా ఆలోచిస్తాం. నేను దరువు అని రాసినారా, దరువు బాగుందని అంటే బాగుందన్న, దరువు బాగుందని చెప్పేసి ఆ సీన్ అన్న చెప్పిండు. అప్పుడు ఈ దరువుని మొదటి కార్యక్రమంతో దరువు కళాబృందం ఆవిర్భావ సభ అని పెట్టేసి నాతో పాటు చదువుకునే వాళ్ళు గిరిజన మిత్రులు ఉండ్రి, వాళ్ళందరితోటి లంబా నృత్యం చేయించిన. తర్వాత సింధు భాగవతం వేసే వాళ్ళతో సింధు భాగవతం, ఇట్లా రకరకాల అన్ని కళారూపాలు తీసుకొచ్చి మనకి కదా అవన్నీ కళారూపాలు, ఆ కళారూపాలు ప్రదర్శించాలి. ఈ కళారూపాలన్నింటితో మనం చైతన్యం కావాలి, మన జాతులను చైతన్యం చేసుకోవాలి, తద్వారా రాజ్యాధికారానికి మనం ముందుకు పోవాలని చెప్పేసి ఆ ఒక నినాదంతో ముందుకు వచ్చింది. దరువు ఆవిర్భావము అలా స్టార్ట్ జరిగింది. అట్లా జరిగింది. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఒకసారి. మీది ఏ జిల్లా సొంతం? మీది మాది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు కొత్త జిల్లాలైనా ఇట్లా అయితే ఎవరు అనుకోలే. ఇప్పుడు 31 జిల్లాలంటే ఎవరు గుర్తు, ఏ జిల్లా ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామం. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా. దాని గురించి మేమే కొట్టాడాల్సి వచ్చింది అనివార్యంగా. మాకు సిరిసిల్ల జిల్లా కావాలని. ఎందుకంటే మరి ఆ జిల్లా చేయకపోతే ఆ ఉన్న సిరిసిల్ల కూడా, సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు 3 ముక్కలు అయ్యేటట్టున్నాయి. ఆ సిరిసిల్ల నామరూపాలు లేకుండా పెట్టేట్టుంది. కాబట్టి అనివార్యంగా మేము జిల్లా కోసం కొట్టాడాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలుగా 10 జిల్లాలుగా ఉన్నప్పుడే బాగుండే, అనివార్యంగా సిరిసిల్ల జిల్లా కోసం కూడా కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మారుమూల ప్రాంతం. అసలు మా ఊరికి మా మండలానికి కనెక్షన్ లేకపోతుండే. భారతదేశానికి శ్రీలంక లాగా మా ఊరు యువతల ఉంటుండే, మధ్యలో వాగు ఉంటుండే. ఈ మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ అవతలే ఉంటుండే. ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించిన ఈ వాగుతల ఒకటే మాది బండలింగంపల్లి ఉంటుండే. మా సారు మల్లారెడ్డి సార్ అని మాకు చెప్తుండే, బండలింగంపల్లి మల్లారెడ్డి సార్ అని మా ఊరుకు హెచ్ఎంగా, మా స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తుండే. ఆ సార్ చెప్తుండే, శ్రీలంక లెక్క ఉందిరా మీ ఊరు, ఎట్లరా నాయన అని చెప్పేసి అంటుండే. మా ఊర్లో అప్పటికి 7th వరకే ఉండే. తర్వాత సార్ చాలా పట్టుదలతోటి మా ఊళ్ళో 7th వరకు జరిగి పక్కన గూడెం అనే గ్రామం ఉంటుండే, అది ముస్తాబాద్ మండల్. అక్కడికి వెళ్ళి అందరూ సైకిళ్ళ మీద అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు. మధ్యలోనే డ్రాప్ అయ్యి చాలామంది ఈ విద్యను మానేసిన పరిస్థితి ఉండే. ఈ గూడెం పక్కనే ఆవునూరు, ఈ మల్లారెడ్డి సార్ది స్వగ్రామం. ఆయన మా ఊరికే వచ్చిండు హెచ్ఎంగా. వచ్చి దీన్ని అప్గ్రేడ్ చేద్దాం ఎట్లయినా చేసి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు, వీళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం కాబట్టి 10th వరకు ఇక్కడ ఉంటే చదువుకుంటారు, లేకపోతే మధ్యలోనే ఆపేసే పరిస్థితులు వస్తున్నాయి, కాబట్టి 10వ తరగతి వరకు ఇక్కడ చేయాలని చెప్పేసి చాలా పట్టుదలగా మా ఊళ్ళో 10వ తరగతి దాకా చేసిండు. చాలా మమ్మల్ని చాలా ప్రేమించేది సార్. అయితే చనిపోయింది సారు, కానీ మా ఊర్లో హై స్కూల్ కావడానికి ప్రధాన కారకుడు మా సారు. ఫస్ట్ ప్లకార్డులు పట్టించి ర్యాలీలు చేయించింది మా సారు. ఎందుకంటే ఊర్లో భూమి ఉండే, కర్ణాల భూమి ఒకటి ఉండే అనమాట. ఆ భూమి స్కూల్ కోసం కావాలంటే ఉట్టిగా అడిగితే ఇవ్వట్లేదు, ర్యాలీలు తీయాలరా తప్పదని చెప్పేసి మా ప్లకార్డులు రాసుకొని మేము స్కూల్ అంతా కూడా ర్యాలీ తీసినాం, మొత్తం ఊరంతా ర్యాలీ తీసి వచ్చినాం. అట్లా ర్యాలీ మొదలైంది మా ఊర్లోనే. అట్లా ఉద్యమాలలో తొలి అడుగులు వేయించింది మా మల్లారెడ్డి సార్ అని చెప్పుకోవచ్చు. అక్కడే ఉద్యమాలు అక్కడే ప్రారంభం, పాట అక్కడే స్టార్ట్ అయింది. ప్రైమరీ అప్పుడే మా సారు ఆయన ఆశీర్వాదం వల్ల ఆయన చాలా అంటుండే, అరే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, సమాజంలో ఇట్లా బతకాలి, మంచిగా బతకాలని చెప్పి చెప్తా ఉండే. మాకు ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా ఇప్పటికి గుర్తుంది. ఆయన మాది ఫస్ట్ బ్యాచ్ 95లో, 1995లో మొదటి బ్యాచ్ మాది. ఫస్ట్ బ్యాచ్లోనే మంచి పర్సంటేజ్లో అందరం 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మాది. మా బ్యాచ్ తర్వాత ఇంకా ఇప్పుడు మంచి స్కూల్ అయిపోయింది, అది బాగా నడుస్తూ ఉంది. మల్లారెడ్డి సార్ ఇచ్చినటువంటి పాస్ అయిపోయారు అప్పుడు అందరం, దాదాపు అందరం పాస్ అయిపోయినాం. మీరు కూడా మేము పాస్ కావడం వల్లనే ఇంటర్కి వచ్చినా, డిగ్రీ వచ్చినా, యూనివర్సిటీకి వచ్చినా. ఓకే ఇంటర్ డిగ్రీ అన్నీ బాగా కష్టపడి చదివారా లేదంటే? అవునన్నా చాలా కష్టాలతో చదువుకున్నాం. వాస్తవంగా పేద కుటుంబం మాది.